మిగతా వాళ్ళు కూడా ఏమంటున్నారు చూద్దాం. సత్యం గారు మీరేమంటారు? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క వ్యూహాత్మక ఎత్తుగడే. అయితే ఇది కొత్తది కాదు. గతంలోనే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకున్నారు. మంత్రి కూడా అయితే కావచ్చు అని చెప్పేసి అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ నడిచినాయి. ఎమ్మెల్సీ అనేక టెక్నికల్ కారణాలతోటి అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మంత్రి పదవి వేయటానికి ఎమ్మెల్సీ లేకపోవడం అడ్డు కాదు. ఎందుకంటే 6 months అనేది ఉన్నది కాబట్టి అది ఎప్పుడైనా కావచ్చు. అయితే ఇవాళ ఖచ్చితంగా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జూబిలీహిల్స్ లో మంత్రి అయిన తర్వాత పోయి తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గతంలోనే క్యాండిడేట్ గా పోటీ చేశాడు. దాదాపు 60,000 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గాలంతా పరిచయం కాబట్టి తర్వాత టికెట్ ఇవ్వకపోవటానికి కూడా బహుశా కాంగ్రెస్ ఒక కన్క్లూజన్కి వచ్చింది. ఒక్క ముస్లిం ఓట్లనే గెలవడం సాధ్యం కాదు కాబట్టి ముస్లింలతో వేయించుకోవాలి తప్ప ముస్లిమే క్యాండిడేట్ ఉంటే ఈ ఖచ్చితంగా రిలేటివ్లీ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నవీన్ యాదవ్ని సెలెక్ట్ చేశారు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అజారుద్దీన్ మినిస్టర్ చేస్తే ఎంఐఎం బలపరిచినా సహజంగానే సైకలాజికల్ గా ముస్లింల మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే దీని ఒక్కదాని కోసమే మినిస్టర్ చేశారని నేను అనుకోవట్లేదు. ఇండియన్ కెప్టెన్ గా భారతదేశంలో గవాస్కర్ కు, కోహ్లీకి, తెందుల్కర్ కి ఏ ఇమేజ్ ఉందో ఆనాడు కెప్టెన్ ఉన్నప్పుడు అజారుద్దీన్ కూడా ఆయన ఆటను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. అది ఆల్ ఇండియా ఇమేజ్ ఉంది. కాబట్టి రేపు బీహార్ ఎలక్షన్స్ లో కూడా అజారుద్దీన్ ఉపయోగించుకుంటారనేది నా అంచనా. ఎందుకంటే ఎంఐఎం ప్రతి చోట నార్త్ ఇండియాలో పోటీ చేసి ముస్లిం ఓటర్లను చీల్చుతుంది. అది అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, బెంగాల్లో, అన్ని చోట్ల. దానివల్ల ప్రతిపక్షాలు నష్టపడుతున్నాయి. అందుకని దాన్ని బీహార్లో ఈ చీలికను మినిమైజ్ చేయడానికి, ముస్లింల ఓట్ల మినిమైజ్ చేయడానికి, ఎంఐఎం ఓట్ల చీలిక మినిమైజ్ చేయడానికి అజారుద్దీన్ ప్రచారం చేయించడానికి అంటే అజారుద్దీన్ ఎపిసోడ్ అనేది కాంగ్రెస్ కి కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇవాళ బీహార్ మిగతా చోట్ల ఏమో కానీ బీహార్ ఎలక్షన్స్ లో తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా పాజిటివ్ ఎఫెక్టే ఉంటది. నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అంశాలు ఏమి లేవు. ఆయన వ్యక్తిగత విషయాలు, కేసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే ఇవాళ కేసులు లేనటువంటి పాలిటీషియన్ లేడు. దరిదాపు 70% మంది, ఇప్పుడు బీహార్ నుంచి రిపోర్ట్ ఏంటంటే 70% మంది క్యాండిడేట్స్ మీద కేసులు ఉన్నాయని. కాబట్టి ఇటువంటివి ఉంటూనే ఉన్నాయి. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు పోలరైజేషన్ టైంలో ఇవి చూడరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఈ వ్యూహం రచించింది అనుకుంటున్నా. దీనికి జూబ్లీహిల్స్ లో ఇక ఆయన ప్రచారం చేస్తేనే కాదు, ఆయన మంత్రి పదవి ఇవ్వగానే మా మైనారిటీస్ను గౌరవించరని ఇంకాస్త పాజిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సహజమే ప్రతిపక్షాలు విమర్శించడం, ఓడిపోతాయనే భయంతో ఇచ్చిరు అనేది ఒకటి, లేకపోతే ముస్లిం ఓట్ల కోసం ఇచ్చిరు అనేది ఒకటి ఉంటాయి విమర్శలు. ఖచ్చితంగా ముస్లిం ఓట్ల మీద ప్రభావం ఉంటుంది. తర్వాత అజారుద్దీన్కు జనరల్ మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. అటువంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఒక సోర్స్గా ఉపయోగపడుతుంది, ఒక ఇమేజ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మంత్రి ఇచ్చారనుకుంటున్నా. ఇవాళ సహజంగానే ఎలక్షన్ల ముందరనే ఇచ్చే వరకల్లా కొంత విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇంకో 15 రోజుల ముందర ఇదే పని చేసి ఉంటే సహజంగానే అది న్యాచురల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇచ్చే వరకల్లా విమర్శలు సహజంగానే ప్రతిపక్షాల నుంచి ఎక్కువ విమర్శలు వస్తాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో 118,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి. తర్వాత అట్లాగే నవీన్ యాదవ్కి ఎట్లాగూ బీసీలు, ఇంకొంతమంది హిందువులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఇక్కడ బిట్వీన్ బీజేపీ కాంగ్రెస్ ఉంటే రిలీజియస్ పోలరైజేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కడపటి వార్తల ప్రకారం ఇది బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అవుతుంది, బీజేపీ వెనక్కు తగ్గి బీఆర్ఎస్ ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నది ఒక అనధికార వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అజారుద్దీన్ ఎఫెక్ట్, ఎందుకంటే ముస్లింస్ కు బీజేపీ అయితే వ్యతిరేకంగా ఉంటారు కానీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండే అవకాశం లేదు. బీఆర్ఎస్ కూడా కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అజారుద్దీన్ తోటి ఇంకా ఎక్కువ కాంగ్రెస్ స్కోర్ చేయాలన్నటువంటి వ్యూహం దీంట్లో ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. రైట్ రైట్ ఉపేంద్ర గారు మీరేమంటారు? కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ మీరు ఏ విధంగా చూస్తారు?